కాదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఆయన హామీలు ఇచ్చారో ఆయన నెరవేర్చాడా మీకు ఇచ్చిన మాటలు? వచ్చినాయి వచ్చినాయి బాబు, ఆ ప్రభుత్వంలో మాకు వచ్చినాయి. ఆ, ఆయన అనుకున్నవి వచ్చినాయి. ఆ. ఇప్పుడు ఏమీ లేదు. ఏమీ లేదు. సంవత్సరంన్నర అయినా ఏమీ లేదు. అది కాదండి మరి పులివెందుల్లో బై ఎలక్షన్ జరిగింది. పులివెందులు అనేది వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట లాంటిది. అలాంటి చోట వైసీపీ ఓడిపోవటం మీరు ఏ విధంగా తీసుకుంటారు దీన్ని? ఏమన్నా 3,000 మంది జనం వచ్చి ఓటు ఎత్తే అట్టుంటుంది, రిగ్గింగ్ చెత్తే అంటే అంటుంటుంది. ఆ, ఎక్కడ ఓటు అది జనం అంతా ఎగబడలా చూసారు. మరి మా ఓటే వేయలేదు అన్నారు. మరి ఇంకేంది ఆయన అని గెలిచింది? ఎట్ట గెలుతాడు ఆయన? అంటే కాదండి ప్రజలు 11 సీట్లతో అసెంబ్లీ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు. ఇప్పుడు చెప్పుతో కొట్టినట్టుగా పులివెందుల్లో కూడా బుద్ధి చెప్పారని టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా. అనుకుంటారు మరి, రాజకీయం వాళ్ళు అనుకోకపోతే ఎట్ట జరిగిద్ది? రాజకీయం అనుకోవాలిగా, అంతే అనుకునేది. అనుకునేదైతే అంతే. అంతే, ఏం లేదు ఆడ. ఆయన చేసేది లేదు, చచ్చేది లేదు. ఓకే. ఏంటి మరి ఈయన జగన్ గారేమో నీకు వయసు అయిపోయిందయ్యా, ఇలాంటివి చెయ్యొద్దు, నువ్వు ఇలాంటివి చేస్తే రేపు ఇబ్బంది పడుతుంది మీ పార్టీ, హరే రామకృష్ణ అనుకుంటా మంచిగా చెయ్యి, చేసినంతకాలం అంటున్నాడు. ఆయన చేయడుగా, ఆయన మంచి చేసేది లేదు. ఆయన ఏ కాడికి పక్కన వాళ్ళు ఎరదోయటమేగా, ఆయన చేసే పని లేదు. ఏదైనా కానీ ఇప్పుడు సామాన్యులకి ఇబ్బందికరంగానే మారిందంటారా మీకు తెలిసినంత వరకు? అంతే, ఇబ్బందికరమే. ఇబ్బందికరమే మొత్తానికి. ఏముంది, మాటలు చెబుతున్నారు, కోట్లు కోట్లు తెస్తారు కూటమి ప్రభుత్వంలో. అది మరి ప్రజలకు లేదు, ఏమి లేదు, రైతులకు లేదు. అన్నమాట ప్రకారం ఇప్పుడు మహిళలకి 1800 ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తున్నారా? ఎవరికి వేసారు? ఎవరికి వేయలే, ఎవరికి ఇవ్వలే. వరకు చెప్పుకోవటం ఆ పేపర్లలో, అంత తప్పగా ఏం లేదు. అసలు జగన్ ఓడిపోయే వ్యక్తి అన్న పులివెందుల్లో? ఓడిపోయే వ్యక్తి అంటే మామూలుగా లెక్క అయితే నిజాతీగా ఓటు అయితే ఓటు పడతాకి లేదు. అంతే, రిగ్గింగ్ చేసి పడతారు. అంతా రిగ్గింగే, మామూలుగా లేదు. న్యాయమైన గెలుపైతే కాదు. కాదు, ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు. ప్రజలది కాదు అది. 3,000 మంది వచ్చారు పొరుగురు నుంచి. మీకు నమ్మకం ఉందా జగన్ అక్కడ గెలుస్తాడన్న నమ్మకం? ఎందుకు లేదు? గెలుస్తాడు. ఎందుకు లేదు? ఏం చేయలేదని గెలు. ఇప్పుడు ప్రజలకు ఏం చేయలేదైనా? ఏం చేశాడు? అన్ని చేశాడు. పథకాలు ఇచ్చినే ఇచ్చాడు. ఎందుకు చేయలేడు? ప్రజలే. ఈయన కూడా ఇస్తున్నాడు కదా చంద్రబాబు. ఎవరికి ఇచ్చాడు? ఏ బుడంపల్లికి ఇచ్చాడని చెప్పమను. సిలిండర్లు అన్నారు, ఏమి లేదు, ఏం తొక్కలేదు. మీకైతే ఎవరి ప్రభుత్వంలో మంచిగా ఉందంటారు? జగన్ ప్రభుత్వంలో వచ్చినాయి, మాకు పథకాలు వచ్చినాయి. అది అక్కడైతే పులివెందుల్లో అయితే జగన్ ఓడిపోయి ఉండడు అంటారు. అన్ని రిగ్గింగ్లు. ఓకే, థ్యాంక్ యూ.